విజయవాడలో డాక్టర్ హత్యోదంతంపై అట్టడిగిన డాక్టర్ల ఆందోళన మరువక ముందే శుక్రవారం రావుపాలెంలో డాక్టర్లపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ప్రమాదం ఏర్పడింది. ఇరువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 2 వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన బాలాజీ తన స్నేహితులతో కలిసి హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టారు. అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బందిని డాక్టర్పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన బాధితుడిని రాజమండ్రి హాస్పిటల్కు తరలించారు. రావులపాలెం సిఐ జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని డీఎస్పీ వివరించారు. దానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్తో హామీ ఇచ్చారు. అదేవిధంగా హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు డీఎస్పీ. ఎవరు కూడా రావులపాలెంలో ఎమర్జెన్సీని ఎవరు హ్యాండిల్ చేయలేదు. లోకల్ ఆ రోజు ప్రతి వాడిని రాజమండ్రి పంపించాలి. లోకల్ పోలీస్ వచ్చారు కానీ వాళ్ళ విక్టిమ్స్ ని వదిలేస్తున్నారు అంతే. క్రైమ్ చేసిన వాడు మాత్రం మర్యాదగా చూస్తున్నారు. ఇది కుదరదండి. అప్పుడప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి సుమోటో కింద. మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరు హాస్పిటల్లో చేయరు. వాడు దర్జాగా వాడు పోయాడు, అన్ని పగలగొట్టాడు, బెదిరించాడు, పోయాడు. పోలీసు వారు మేము వెనకాల తిరగాలి కంప్లైంట్. ఇప్పుడు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళ మీద అందరిని సర్ది పెట్టి పంపించారు కానీ కల్ప్రిట్ ఎవడైతే పగలగొట్టాడో కొట్టాడో వాడిని బొజ్జగించి పంపించారయ్యా. ఇలాగైతే అందరూ రౌడీలాగే తయారవుతారు. ఐడెంటిఫై చేస్తారు. అడిగితే మేము అక్కడ గొడవ జరిగిన వాళ్ళని ఆల్రెడీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. అలా చేశారంటే వెరీ వెల్ అండ్ గుడ్. మేము కూడా స్టేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. మాకైతే లోపలికి వచ్చి ఏం చెప్పలేదు. డాక్టర్ గారు కొంచెం భయపడి లోపల ఉండవలసి వచ్చింది. మరి ఏం చేస్తున్నాం? పోలీస్ స్టేషన్ కూడా ఎక్కలేదంట. పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించామండి. ఏం చేయలేదు. ఎవరు ఎవరో ఎంత గొడవడుతున్నారు, బయటకు కొట్టుకొచ్చుకోవాలి. ఎవరో గొడవ ఎవరంటే అంటే వచ్చేసి అంతే డాడగా నమ్మకంగా ముందు మీద చేసుకొని గెట్టేసాడు. బాబాయ్ బాబాయ్ డాడగాని కొట్టేస్తారు, బాబాయ్ డాడగాని కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు లంచ్లారు దొరకాలంటే అంటున్నారు అనేసి అని మీకి ఇదే సంబంధం లేదు. మా ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదంటే పెట్టరా ఎందుకని చేస్తారు దగ్గర అన్నం డాడగారు అంటే అంతే వర్గ మీద లాక్కిపోయిన వర్గ మీద పెట్టుకుంటాడు డాడగారు. మాకు భయం వేసిందండి బాబు. డాడగారిని ఏం చేస్తారా బాబాయ్? మాకు భయం వేసిందండి. చాలా చేశారండి బాబా. అంత కొరగానే బయట తీసిపోయి కింద తొక్కేశారండి బాబాయ్. బాబాయ్ కొడుకోవాలి చచ్చిపోయి బాబు, కొడుకోవాలి చచ్చిపోయి బాబు, కొడుకో చచ్చిపోయి బాబు, కొడుకొని మేము వెనకాల నుండి గోలే పోవాలండి. మేము అసలే బాగోలేదండి బాబు. తొక్కేశారండి బాబా. ఇష్టంగా తొక్కేశారండి బాబు. అలా చేశారండి బాబు. ఇగో ఈ అబ్బాయినండి చక్కగా కావాలంటే 4 సార్లు లాగేశారండి. మంచి పని కాదు కరెక్ట్ కదా అన్నది వస్తుంది. ఈ అబ్బాయిని 4 సార్లు లాగేశారు.